హలో హాయ్ నమస్తే అండి అందరికీ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మనకి ఉగాది వస్తుంది కదా, సో దానికోసం అయితే మనము ఇంట్లో ఎప్పుడు మనం దాని స్పెషల్ బొబ్బట్లు అయితే నేను రెడీ చేస్తున్నాను. ముందుగా నేను శనగపప్పునైతే ఒక 2 hours అయితే నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ అలా ఇచ్చేసుకోవాలి. సో మనము అది ఉడికేంత వరకు అయితే మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి. అంటే మైదా పిండి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలానే దీన్ని అయితే ఇలా మనం రెండు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వాటర్ని పోసుకుంటూ అయితే మంచిగా మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు అయితే కలిపేసుకోవాలి పిండిని. సో ఇప్పుడు మనం పిండిని కలిపేసుకున్నాం కదా, కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనం మంచిగా కలిపేసుకోవాలి. సో ఇది మనకి పిండి ఎంత బాగా నానితే అంత మంచిగా బొబ్బట్లు వస్తాయి. సో అందుకనేసి అయితే నేను ముందుగానే కలిపేసుకొని ఒక 1/2 hour అలా నానబెట్టేసుకున్నాను. అలానే మనము బెల్లం అండి. సో బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా మనం తడిపేసి పెట్టేసుకోవాలి. అలానే మనకి పప్పు అయితే మంచిగా కన్సిస్టెన్సీలో వచ్చిందండి, మంచిగా ఉడికిపోయింది కదా. సో దీన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాము, గ్రైండ్ చేసేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే అయింది పేస్ట్. సో పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకోండి బౌల్లో. నెయ్యిని బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనం మిక్సీ చేసుకున్న శనగపప్పు ఉంటుంది కదా, సో దాన్ని అయితే దీంట్లో మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత అలానే మనకి చిన్న చిన్న కొట్టుకున్నాం కదా బెల్లాన్ని అయితే, సో దాన్ని అయితే మనం దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు చేసేసుకోండి. బొబ్బట్లు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. షుగర్ వద్దు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసేసుకోండి. సో బెల్లంతో అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. సో చూడండి, ఇక్కడైతే నేను ఇలా కలిపేసుకున్నాను కదా. సో ఇందులోనే మళ్ళీ కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత యాలకుల పొడిని అయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మెల్లిగా సిమ్లో పెట్టేసుకొని మెల్లిగా కలిపేస్తూ ఉండండి. సో కలిపేస్తూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది. సో సాఫ్ట్గా అయితే మనకి పూర్ణం అయితే వస్తుంది. సో చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనకి దగ్గర పడుతుంది. సో దగ్గర పడేంతవరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, అంటే చాలా స్మూత్గా అయితే నాకు వచ్చేసింది కదా. సో ఈ విధంగా అయితే నేను కలిపేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే మనకు పూర్ణం రెడీ అయిపోయింది. సో అలానే ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా చేసుకోవాలి అనేసి చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చూపించాను. ఒకటి మనకి కవర్ ఉంటుంది కదా, సో ఆ కవర్ని అయితే తీసేసుకోండి. ఆ కవర్ తీసేసుకొని ఒక పూరి ప్రెస్ లాగా ఆయిల్ పెట్టేసి అలా హ్యాండ్తో అయితే నొక్కండి. అలా హ్యాండ్తో నొక్కిన తర్వాత మనకి చిన్నగా మనం పూరి సైజ్ అంతా చేసుకుని అలా మనమైతే చేసుకొని ఆ పిండిలో పూర్ణాన్ని అయితే పెట్టేసుకోవాలి. అలా పూర్ణాన్ని పెట్టేసుకొని రౌండ్గా అలా పిండిని పైకి అనుకుంటూ ఆ పూర్ణాన్ని కొంచెం లోపలికి అనుకుంటూ అయితే ఇలా పైనకైతే తీసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సో చూడండి, మనం మోదకులు చేస్తాం కదా, సో ఆ విధంగా అయితే చేయండి. సో చూడండి, ఇక్కడైతే నేను మొత్తం అయితే లోపలికి అనేసి అక్కడైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ కొంచెం అయితే నెయ్యిని ఇట్లా అద్దించండి. అద్దించిన తర్వాత ఆ పేపర్ని అయితే దానిపైన వేసేసి కొంచెం ఇలా హ్యాండ్తో అయితే ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అయితే అలా అనేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే అనేసుకున్న తర్వాత మనకి చాలా అంటే చాలా మనకి చిన్న కావాలనుకుంటే చిన్న, పెద్ద కావాలనుకుంటే పెద్దగా, మీ ఇష్టం, అది మీ చాయిస్. అంటే ఎలా ఎవరికి కొందరికి చిన్నగా పెద్దగా అలా ఇష్టం ఉంటుంది కదా, సో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చూపించాను. సో చూడండి, ఇక్కడైతే మనకి చాలా అంటే చాలా బాగా వచ్చిందో బొబ్బట్లు. సో చూడండి, ఇలా ఈజీగా అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకుందాము. చపాతీ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకున్నాను. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే దానిపైన వేసేసాను. బొబ్బట్లు అయితే దానిపైన వేసేసి మళ్ళీ నెయ్యిని అయితే రౌండ్గా అలా ఒకసారి తిప్పేసేయండి. అలా తిప్పేసిన తర్వాత చూడండి, పొంగుతుంది కదా. సో అలా పొంగితే మనకి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి.
బొబ్బట్లు. సో చూడండి ఇక్కడైతే నేను తీసేసుకొని వెనకన కూడా వేసుకున్నాను. సో మళ్ళీ కొంచెం అయితే మళ్ళీ నెయ్యిని యాడ్ చేసేసుకోండి. నెయ్యిని యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనకి చాలా అంటే చాలా బాగా పొంగిపోతుంది బొబ్బట్లు. సో చూడండి ఇక్కడైతే. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా చేసుకోండి. సో చూడండి మనకైతే ఇక్కడైతే మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే మనకి బొబ్బట్లు అయితే స్మూత్గా చూడండి స్పాంజీ లాగా ఉండే బొబ్బట్లు అయితే మనకైతే రెడీ అయిపోయాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో అయితే నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.